నక్షత్రహారుని వల్ల సకల ప్రతి ఒక్క మానవుడు పుట్టినప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక నక్షత్రంలో పుడతారు. ఆ యొక్క నక్షత్రం వల్ల ఏదో ఒక దోషం ఉంటుంది. ఆ యొక్క దోషం పోవడం కోసమే ఈ యొక్క నక్షత్రహారుని దర్శనం. ఓం మకరణపాదకృత్తికా నక్షత్రోదయమమింద్రజా గమాతామచక్షా కవిరాసంజుహోదన యస్య పాంతిరస్మయో యస్య కేతవః యస్యేవా విశ్వాపవనాని సర్వా సదృత్తికాభిరవి సంవధానః అగ్నిర్నో దేవస్య విదేర్ధాతో దుర్గాం భ్రమరాంగాదేవీ సమేతమల్లేశ్వరస్వామి దేవతాయ నమో నమః కార్తీకదామోదర దేవతాయ నమో నమః సర్వదేవతాస్వరూప పుష్కరవదే దేవతాయ నమో నమః నక్షత్రహారదిందర సజామే హర హర పార్వదేవతయే హర హర మహాదేవ. ఈ యొక్క ఇది పూర్ణకుంభహారతి. ఈ యొక్క పూర్ణకుంభహారతి వల్ల ఈ పూర్ణకుంభం అంటే అందరూ అనుకుంటారు రాజులకి ఒక పీఠాధిపతికి బట్టి ఇవ్వాలండి. అంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి వీళ్ళకి మటుకే పూర్ణకుంభం అనేది పడతారు. ఈ యొక్క పూర్ణకుంభహారతి వల్ల రాజయోగం కలుగుతుంది. ఈ యొక్క పూర్ణకుంభహారతి దర్శనం వల్ల రాజయోగ ప్రాప్తి వస్తుంది. ఓం పూర్ణాపస్తాది పూర్ణ పురస్కారాది పౌర్ణమాసీదిగాయ యస్యాన్ దేవాది సమ్మతంతః రమేణ కైహవాదయంతా పృథ్వీ సువర్తా జమజస్య దోషాః పౌర్ణమాస్సుదగాచ్ఛోతమానః ఆభ్యాజంతే దుర్గాన విశ్వాః దుర్గా పూర్ణమాదేవీ సర్వమల్లేశ్వరస్వామి దేవతాయ నమో నమః కార్తీకదామోదర దేవతాయ నమో నమః సర్వదేవతాస్వరూప పుష్కరదే దేవతాయ నమో నమః పూర్ణకుంభారదిందర సజామి హర హర నమః పార్వదేవతయే హర హర మహా